హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము నరసాపురం దగ్గర లక్ష్మేశ్వర శివాలయానికి వచ్చేసాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ గుడి చాలా బాగుంది. నాన్న ఎప్పుడు కట్టారని మా నాన్న నేను అడిగాను. ఈ గుడికి ఒక చరిత్ర ఉందని మా నాన్న నాకు చెప్పారు. సీతారాముల కథ మనందరికీ తెలుసు కదా. నేను మా చెల్లి అయితే ఆదిపురుష్ మూవీలో చూసాం. రామలక్ష్మణులు రావణాది రాక్షసుని చంపిన తర్వాత ఆ పాపం ఎలా పోతుంది అని తన గురువైన వశిష్ఠ మహర్షిని అడుగుతారు. అందుకు వశిష్ఠ మహర్షి సీతారామ లక్ష్మణుల చేతికి కంకణాలు కట్టి అవి జారిపడిన చోట శివలింగం ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే పాపం పోతుంది అని చెప్పారు. ఒక ఊరిలో రాముడి కంకణం పడింది. అందుకే ఆ ఊరికి రామేశ్వరం అని పేరు వచ్చింది. ఇంకొక ఊరిలో సీతాదేవి కంకణం పడింది. అందుకే ఆ ఊరికి సీతానగరం అని పేరు వచ్చింది. ఈ ఊరిలో లక్ష్మణుడు కంకణం పడింది. అందుకే ఆ ఊరికి లక్ష్మేశ్వరం అని పేరు వచ్చింది. నాకు మా చెల్లికి గుడి చాలా బాగా నచ్చేసింది. మేము సండే వచ్చాము, అందుకే ఎవ్వరూ లేరు. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది. నేను మా చెల్లి నందిలో నుంచి శివలింగం చూస్తున్నాం. నేను మా చెల్లికి చెప్తున్నాను ఎలా చూడాలో తెలియక దండం పెట్టుకుంటుంది. నేను మా అత్తదాద చూడాలంటున్నా, కానీ నా తండ్రి. మేము మా అత్త తెలిసి దండం పెట్టుకోవటానికి వెళ్తున్నాం. మేము మా అత్త తెలిసి దండం పెట్టుకోబట్టి దగ్గరికి వెళ్తున్నాం. బాగా చదువు రావాలని చూసి దండం పెట్టున్నాం, కానీ తాళం వేసేస్తుంది. ఓ నమః శివాయ, ఓ నమః శివాయ. మా అత్త నాకు బొట్టు పెడుతుంది. మా అత్త వెళ్ళిపోతుంది. నేనేమో టేబుల్ మీద ఏముందో చూస్తున్నాను, కానీ నాకు అందట్లేదు. నేను కూడా మా అత్తతో వెళ్ళిపోతున్నాను. మా అత్తనేమో రుజు వెంటాలు వచ్చాము చూడ్డానికి. మా అత్తనేమో ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నాయో చూస్తున్నాము. ఇక్కడ గుడి చాలా పెద్దడుంది. మేము ఇక్కడ చాలాసేపు ఆడుతున్నాం. మా అత్తకి నాకు ఈ గుడి చాలా నచ్చేసింది. ఇక్కడ పుట్టరోడు ఉంది. మేము దగ్గరికి వెళ్ళి దండం పెట్టున్నాం. మా చెల్లి భయపడింది, నేనే దగ్గరికి తీసుకొచ్చా. కాదు, మా అత్తయ్య భయపడింది, నేనే తీసుకొచ్చా. నరసాపురంలో ఉన్న వాళ్ళందరూ ఈ గుడి కంపల్సరీ చూడండి. నాకు మా చెల్లికైతే గుడి చాలా బాగా నచ్చేసింది. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.